రేపు మనం సినిమాకి వెళదామనుకుంటున్నాం కదా! అయితే హ్మ్, దానికి ముందుగా ఒక చిన్న పని పూర్తి చేయాల్సి ఉంది. అదయిపోతే వెంటనే బయలుదేరవచ్చు. ఈ మాట వినటానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ నమ్మండి, ఈ ఒక్క ఆలోచన చాలు ఒక బిజినెస్ ఫ్యూచర్‌ని మొత్తం మార్చడానికి. అవును, విన్నది నిజమే. ప్రాబ్లం కస్టమర్లది కానే కాదు. వ్యాపారం ఎందుకు స్లో అయిందంటే దానికి కారణం బయట ఎక్కడా లేదు. అది మనలోనే, మన మైండ్ సెట్‌లోనే ఉంది. సరే, ఈ హార్ష్ రియాలిటీ ఏంటో ఒక్కసారి చూద్దాం. దీని వెనకున్న అస్సలు పవర్ ఏంటో అర్థం చేసుకుందాం. చాలామంది బిజినెస్ ఓనర్స్కి తెలియకుండానే వాళ్ళొక ట్రాప్‌లో పడిపోతారు. ఒక విష వలయం లాంటిదన్నమాట. ఏంటా ట్రాప్? చూద్దాం రండి. ఈ రొటీన్ చాలామందికి బాగా తెలిసే ఉంటుంది. పొద్దున్నే షాప్ ఓపెన్ చేయడం, కౌంటర్లో కూర్చోవడం, కస్టమర్ల కోసం వెయిట్ చేయడం, సాయంత్రం షాప్ మూసేయడం. రోజంతా బిజీగా ఉంటారు. అసలు తీరికే ఉండదు. కానీ నెల చివర్లో లెక్కలు చూసుకుంటే బిజినెస్ ఒక్క అడుగ్గూడా ముందుకు పడదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది బిజినెస్ చేయడం కాదు. ఇది జస్ట్ ఒక కౌంటర్ నడపడం మాత్రమే. ఓకే, మరి ఈ రెండు మైండ్ సెట్లకి మధ్య అసలు తేడా ఏంటి? ఒకటేమో జస్ట్ కౌంటర్ని నడిపిస్తుంది, రెండోడేమో ఏకంగా బిజినెస్ని బిల్డ్ చేస్తుంది. ఆ తేడా ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఏంటి? రోజూ చేసే పనులు. స్టాక్ సర్దడం, బిల్లులు ప్రింట్ చేయడం, కంప్లైంట్స్ హ్యాండిల్ చేయడం. ఇవన్నీ ఆ రోజూ బిజినెస్ నడవడానికి అవసరం. కానీ రైట్ సైడ్ చూడండి, స్ట్రాటజిక్ ప్లానింగ్, కాంపిటీషన్ని స్టడీ చేయడం, కొత్త మార్కెటింగ్ ఐడియాలు. ఇవి రేపటి మన బిజినెస్ని నిర్మిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, ఒకటి బతకడం కోసం, ఇంకొకటి ఎదగడం కోసం. సరే, థియరీ వినడానికి బాగానే ఉంది, కానీ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? అవుతుంది. మీకు విజయవాడలోని ఒక స్టేషనరీ షాప్ కథ చెప్తాను. వాళ్ళు చేసిన ఒక చిన్న మార్పు వాళ్ళ బిజినెస్ని ఎలా, ఎక్కడికో తీసుకెళ్ళినో చూస్తే మీరే షాక్ అవుతారు. అదొక స్టేషనరీ షాప్ విజయవాడలో. సేల్స్ ఓకే, నడుస్తోంది. కానీ కొన్ని ఏళ్లుగా గ్రోత్ అనేది లేదు. జీరో. అదే సంపాదన, అదే రొటీన్ లైఫ్. ఆ ఓనర్ ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. ఆయన రోజంతా షాప్లోనే ఉంటారు, కానీ బిజినెస్ గురించి ఆలోచించడానికి ఒక్క నిమిషం కూడా టైం పెట్టరు. అంటే 24 అవర్స్ ఆపరేషనల్, కానీ 0 అవర్స్ స్ట్రాటజిక్. అదే సమస్య. సో వాళ్ళకి చెప్పిన మార్పు చాలా చిన్నది, చాలా సింపుల్. వారానికి జస్ట్ 2 గంటలు, కేవలం 2 గంటలు ప్లానింగ్ కోసం టైం కేటాయించమని చెప్పాం, అంతే. మరి రిజల్ట్ ఏమైంది అనుకుంటున్నారు? నమ్మలేరు. కేవలం 3 నెలల్లో ప్రతి వారం ఆ కేటాయించిన 2 గంటల వల్ల సేల్స్ ఏకంగా 30-40% పెరిగాయి. ఆలోచించండి, షాప్ మారలేదు, ఓనర్ మారలేదు, ప్రాడక్ట్స్ మారలేదు. మారింది కేవలం ఆ మైండ్ సెట్ మాత్రమే. చూడండి, ఆ చిన్న మార్పు ఎంత పవర్ఫుల్లో. మరి ఇంత మంచి రిజల్ట్స్ వస్తాయని తెలిసినా చాలామంది ఓనర్స్ కౌంటర్ దాటి బయటకెందుకు రారు? కారణాలు మనందరికీ తెలిసినవే. ఒకటి, అయ్యో, నేను లేకపోతే కస్టమర్ వెళ్ళిపోతాడేమో అనే భయం. 2, అన్నీ నేనే పర్ఫెక్ట్గా చేయగలను అనే ఒక ఈగో. ఇంకా ముఖ్యంగా రోజంతా బిజీగా ఉండటమే సక్సెస్ అని పొరపడటం. సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే ఈ 2R గ్రోత్ రూల్. ఇది చాలా సింపుల్, ఎవరైనా ఫాలో అవ్వగలిగే ఒక ప్రాక్టికల్ పద్ధతి. ఆ 2 గంటల్లో మనం చెయ్యాల్సింది ఏంటంటే, జస్ట్ ఈ 4 ప్రశ్నల మీద ఫోకస్ పెట్టాలి. స్టెప్ 1, ఈ వారం ఏ ఐటమ్స్ బాగా సేలయ్యాయి, ఎందుకు? స్టెప్ 2, ఏవీ అస్సలు సేలవ్వట్లేదు, వాటిని తీసేయాలా? స్టెప్ 3, మన కాంపిటీటర్స్ కొత్తగా ఏం చేస్తున్నారు? స్టెప్ 4, నెక్స్ట్ వీక్ కస్టమర్లను పెంచడానికి ఏదైనా ఒక చిన్న ప్లాన్. అంతే. ఈ 4 ప్రశ్నలు చాలు మన బిజినెస్కి ఒక కొత్త డైరెక్షన్ ఇవ్వడానికి. సరే, ఇలా ఆలోచించడం మొదలుపెడితే ఎలాంటి ప్రాక్టికల్ ప్లాన్స్ వస్తాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం. చూడండి, ఇలాంటి ఐడియాలు కౌంటర్లో కూర్చుంటే రావు. ఇవి బిజినెస్ని పెంచే స్ట్రాటజీలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెల ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ట్రై చేద్దాం అనుకోవడం, లేదా మన రెగ్యులర్ కస్టమర్ల నెంబర్లు ఓ 200 వాట్సాప్లో సేవ్ చేసుకోవడం, కొత్త కాంబో ప్యాక్స్ క్రియేట్ చేయడం, ఫెస్టివల్ సీజన్ కోసం ఒక ఎక్స్క్లూజివ్ ఆఫర్ ప్లాన్ చేయడం. ఇలాంటి చిన్న చిన్న పనులే పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. సో ఫైనల్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కౌంటర్లో పనిచేస్తే బిజినెస్ జస్ట్ నడుస్తుంది,
కానీ కౌంటర్ బయట ఆలోచిస్తే అప్పుడు బిజినెస్ గ్రో అవుతుంది. ప్రాబ్లం బయట కస్టమర్లలో లేదు, మన ప్లానింగ్లో, మన ఆలోచనలో క్లారిటీ లేకపోవడంలోనే ఉంది.